ని కంటిన్యూ చేయండి. ఇది కనుక చేస్తే కనుక సంతోషం. మరి 17వ తారీఖు అర్ధరాత్రి నుంచి ఆపేస్తామని చెప్పి ఆల్రెడీ ఏవియేషన్ మినిస్ట్రీ నుంచి వచ్చేసింది, ఆల్రెడీ రిపోర్ట్ వచ్చేసింది. అవన్నీ స్క్రోలింగ్లు కూడా వచ్చేసినాయి మార్నింగ్. మరి వాటిని ఏమన్నా మార్చగలిగితే సంతోషం. విజయవాడ రాజమండ్రి వరకు మీరు ఆ మాత్రం ఉన్న ఆ 2 ఫ్లైట్ల వరకు అన్నా మీరు చేయగలిగితే సంతోషం. సరే, ఇంకొక రెండో విషయం ఏంటంటే, ఎలాగా ఈ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం కానీ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో సుమారుగా ఒక 700 మంది పనిచేస్తున్నారు. వాళ్ళందరి పరిస్థితి ఏంటి అనే దాని మీద ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. వాళ్ళందరికీ ఉద్యోగాలు యాక్టివ్ గా కంటిన్యూ చేస్తున్నారో చేయట్లేదా? ఒకవేళ చేస్తే కనుక ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి మా అందరూ కూడా విశాఖపట్నంలో వాళ్ళందరూ సెటిల్ అయిపోయిన వాళ్ళు ఆ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల వాళ్ళ ఇళ్ళన్నీ ఉంటాయి. ఇప్పుడు అక్కడి నుంచి భోగాపురం వెళ్ళాలంటే వాళ్ళందరికీ బద్దెన అయిపోతుంది. మరి వాళ్ళందరికీ ఏం చేస్తారు? మీరు ఏమన్నా స్పెషల్ గా ఏమన్నా ఒక బస్సులు ఏమన్నా పెడతారా ఏంటి? వీటి మీద ఈ ఎయిర్పోర్ట్ ఓపెన్ అయ్యే లోపు మీరు ఒక స్పష్టత ఇవ్వండి. అవును, ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత రావాల్సిన అవసరం కూడా ఉంది. ఎయిర్పోర్ట్ లో అలాగే ఇంకా బోళ్ళని షాపులు ఉన్నాయి. వాళ్ళు మిగతా వాళ్ళు ఇలాంటి ఇప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ మీద ఎవరైతే ఆధారపడి ఉన్నారో వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేసే పరిస్థితి లేకుండా ఆల్టర్నేట్ మెకానిజం మీరు ఏం చేశారు అనేది మీరు ఒక స్పష్టత ఇవ్వండి. స్పష్టత ఇస్తే కనుక అందరూ సంతోషిస్తారు. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, నాకు కారులో నేను రాజమండ్రి వెళ్ళడానికి నాకు ఈజీ అండి. కారులో నాకు టైము నాకు కలిసి వస్తుంది. 2.5 గంటల్లో నేను వెళ్ళిపోతా. కానీ 3.5 గంటలు 4 గంటలు పడుతుంది. నేను ఇప్పుడు భోగాపురం వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ రాజమండ్రి వెళ్ళాలంటే 4 గంటలు పడుతుంది. కాబట్టి ఏంటంటే ఇలాంటివన్నీ చూడండి. అప్పుడు మీరు అలా పెట్టిన దాని వల్ల ఏమవుతుందంటే విశాఖపట్నం వాళ్ళకి ఉపయోగం లేదు. విశాఖపట్నం వాళ్ళందరూ కూడా ఇక వేరే ఆల్టర్నేటివ్ మెకానిజం చూసుకోవాలంటే కార్లా లేదంటే వందే భారత్ ఇవి చూసుకోవాల్సిందే. కానీ ఎప్పుడు విజయనగరం శ్రీకాకుళం వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు వస్తారు. కానీ విశాఖపట్నానికి విజయవాడ రాజమండ్రి వరకు ఉపయోగం లేదు. దీనికి మీరు దయచేసి ఇంకొకసారి గవర్నమెంట్ పరిశీలించండి. ఇది కంటిన్యూ చేసే అవకాశం ఏమన్నా ఉందో పరిశీలించండి. ఈ రెండు కనుక మీరు చేస్తే ప్రజలందరూ సంతోషిస్తారు. సరే, సెంటిమెంట్ విషయం ఖచ్చితంగా నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, అదే అది ఆల్రెడీ అయోధ్య రామాలయం విషయంలో అయ్యింది కాబట్టి మీరు ఏ సిద్ధాంతిని మీరు సంప్రదించారు? ఆ సిద్ధాంతి గారి పేరు చెప్పండి, నేను మాట్లాడతా. ఆ సిద్ధాంతి గారితో ఎట్లా పెట్టారు మీరు ముహూర్తం అని. కాబట్టి ఏంటంటే సెంటిమెంట్ పరంగా చెప్పాను తప్ప మీ ఇష్టం అది. రేపు ఏదైనా జరిగిందనుకోండి, అది ఇప్పుడు అయోధ్య రామాలయం లాగా మీరు ఇబ్బంది పడతారు. ఇప్పుడు అయోధ్య రామాలయం విషయంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇబ్బంది పడుతోంది, దాన్ని సమర్థించుకోలేక. రేపు పొద్దున మీరు అలా ఇబ్బంది పడకూడదని నా ఉద్దేశం తప్ప మీరు ఎప్పుడు ఏ డేట్ ప్రకారం చేసుకుంటే నాకేమి అది సమస్య కాదు. కాకపోతే ఏంటంటే కొంచెం జాగ్రత్త పడి ఉంటే కనుక ఇంకా బాగుండేది అనేది నా ఉద్దేశం. అలాగే రోడ్ల విషయం ఉన్నారు. రోడ్ల విషయంలో కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఒక డెడ్ లైన్ పెట్టండి. ఈ డెడ్ లైన్ లోపు మీరు చేయండి. లేదంటే కనుక నేను ఇందాక చెప్పే దానికి సమాధానం చెప్పలా. మీ ఎన్డీఏలో పార్ట్నర్ గా ఉన్న భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే విశాఖపట్నం, మీరు ఇది విశాఖపట్నానికి సంబంధించిన ఎయిర్పోర్ట్ అని మీరు చెప్తున్నారు. అదే విశాఖపట్నానికి చెందిన ఎమ్మెల్యే అబ్జెక్షన్ చెప్తున్నాడు. దాన్ని మీరు ఎందుకు అడ్రస్ చేయలేదు ఈ రోజు దాకా? మాట్లాడిందని ఒక్కళ్ళు సమాధానం చెప్పలేదు. మీ ఎన్డీఏలో పార్ట్నరే కదా, మాకేం సమాధానం చెప్పకపోయినా పర్వాలా. మీ ఎన్డీఏ మీ పార్ట్నర్ కి మీరు సమాధానం చెప్పకపోతే మీరు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? దీని మీద మీరు ఆలోచించండి అంటున్నా నేను. నేను ఇందాక కూడా చెప్పింది ఏంటంటే మీరు మంచి పని చేస్తూ మీరు ఎందుకు తిట్లు తినాలి, ఇది నా పాయింట్. రాజకీయం చెప్పిన దాంట్లో ఒకే ఒక ఫైనల్ గా నేను ఏం చెప్తానంటే, అప్పుడు ఏదో ఎక్కువ ల్యాండ్ ఇది అన్నారు, కానీ కార్గో ఎయిర్పోర్ట్ అప్పుడు ఉన్న దాంట్లో ప్లానింగ్ లో కార్గో ఎయిర్పోర్ట్ ఉన్నది. ఇప్పుడు కార్గో ఎయిర్పోర్ట్ లేదు. ఇప్పుడు మళ్ళీ పలాసలో పెట్టాలని చూస్తున్నారు. పలాసలో పెట్టాలని కొంతమంది, వద్దని కొంతమంది రాజకీయాలను నడుస్తున్నాయి. అది లేకుండా ఉంటే ఇక్కడే కార్గో ఎయిర్పోర్ట్ కూడా వచ్చేది. ఇక్కడ ఇంకా జరగకుండా ఆగిపోయింది ఇప్పుడు పరిస్థితి. కాబట్టి ఏంటంటే రెండు పార్టీల విషయంలో కొన్ని ల్యాప్సెస్ ఉన్నాయి. రెండు పార్టీలు చాలా కష్టపడినాయి ఈ ఎయిర్పోర్ట్ కోసం. అందువల్ల అందరికీ మనం పాజిటివ్ గా మాట్లాడేటప్పుడు అందరికీ మనం క్రెడిట్ ఇద్దాం. ఈ విమర్శనాత్మకంగా మాట్లాడేది వాళ్ళ లోపాలు వీళ్ళ లోపాలు కూడా అలాంటి వాళ్ళు స్పష్టంగా చెప్తాం. వింటే వింటారు, లేదంటే మీ ఇష్టం. రైట్, ఏమైనా చెప్తారా సార్? రెండు పాయింట్ సార్. వన్ వర్డ్ మీరు ఒక వన్ వర్డ్ రాకేష్ గారు. ఏం లేదు సార్, నాకు మీకే విజ్ఞప్తి సార్. బ్రహ్మనాయుడు గారు, మీరు ఇందాక